వింటావా? నా లవ్ స్టోరీ చెప్పినాక మీకు చెప్పు. చెప్పు. ఇంతకుముందు ఒక పార్క్ పోయినా. పోయినావు. పోరి ఎవరో తెలియదు. అబ్బా అబ్బా ఎట్లున్నా అంటే పాలరాయి తిరున్నది ఆ పోరి. అంటే నా పోరిని మర్చిపోయినా కానీ ఇప్పుడు ఆ పోరితో మాట్లాడబుద్ధి అయింది. ఆ పోరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది, కళ్ళతో ఐ లవ్ చెప్పేసింది. ఆ పిల్ల వీకింది అన్న. ఇప్పుడు ఆమెతో మాట్లాడబుద్ధి అయింది కానీ వాళ్ళ అన్నను ఎవరో పక్కనే ఉండే. అన్న ఏం సుల్లిగాడు ఏం చెప్తున్నా పోకపోయినా. హలో అన్న, అన్న నువ్వు బరాబర్ చూడలేమనే కళ్ళతో నంబర్ కూడా చెప్పిందేమో నీకు. కళ్ళతో నంబర్ చెప్పి పాటికి ఫోన్ చేశా. అన్న మా పిల్ల ఎట్లుంటది తెలుసా? పాలరాయి తోటి ఉంటుంది. మీ పిల్ల మీ పిల్ల అయితే మీ పిల్ల కదా? మా పిల్ల కాదు కానీ ఆ పిల్ల ఎవరో వచ్చింది, పార్కే వచ్చింది. ఎక్కడామా తెలియదా? ఎక్కడో తెలియదు. నేను పోయి మాట్లాడదాం అనుకున్నా కానీ భయం అయిందన్న. ఆ పిల్ల పోయిందని ఇప్పుడు బాధపడతాను మళ్ళీ. మాట్లాడు ఇట్లా ఉరుక్కుండా పోయి అందుకోకపోయినావు. అక్కిస్తా ఏదన్నా ఒకటి అది చేతికి దొరికింది. నన్ను దెంగుతారు ఇక. ఏదో తప్పు అయిపోయింది, సరదా అయిందిరా సరదా అని తీసి దెంగుతారు ఇక నన్ను. బా నిజంగా అన్న పిల్ల అన్న నా పోరిని మర్చిపోయినా కానీ ఇప్పుడు ఇది 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 మైండ్ వచ్చింది అన్న. అదా ఇది బాగా మైండ్ పడుతుంది. నువ్వు బాగా డిప్రెషన్ లో పోతావేమో. కానీ ఇప్పుడు నేను అటు సైడ్ మన సైడ్ వస్తే కార్నర్ సైడ్ అటు కూడా ఉంటారంటావు పోరీలు? ఉంటారుగా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నచ్చుతారంటావు నాకు? నచ్చుతారుగా. పాలరాయా? పాల రాతి ఇట్లా పాలు ఇట్లా. ఇప్పుడు పార్క్ లో పోరి ఇప్పుడు నాకు ఇది ఇది మర్చిపోవాలంటే ఏం చేయాలి నేను? ఇంకో పోరిని చూడాలి. అది పోదు నీకు అక్కలేపోదు. అన్నా నేను ఇప్పుడు బీరు తెచ్చుకున్నా, పోరే గుర్తుకొస్తాంది. పోరి గుర్తుకొస్తే బీరు దాగి ఒకసారి కొట్టుకో, ఏం కాదు. ఇక అది కొట్టుకో అన్న. అంటే కొందరిని చూస్తే దెంగ బుద్ధి కాదన్న, పెళ్లి చేసుకో బుద్ధి అవుతుంది తెలుసా? నీకు ఎవరిని చూసి అట్లనే అవుతుంది కానీ కొడతాడు కదా పోయి. నీకు ఎవరిని చూసి అట్లనే అవుతుంది అన్న. నిజంగా లవ్ అయితే పోరిని ముట్టను కూడా ముట్ట బుద్ధి కాదు తెలుసా? అవునవును. నేను ముడతా ఎట్లా అంటే ఏమవుతుంది మరి? కొందరు ఉంటారన్న పోరీలు ఎట్లా అంటే మస్తు క్యూట్ ఉంటారు. అబ్బా వాళ్ళని చూస్తే అబ్బా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నీకు ఎవరిని చూసినా అట్లా అనిపిస్తుంది కానీ ఏముంది. మాకైతే ఎవరిని చూస్తే ఫస్ట్ నలభై అనిపిస్తుంది. కనిపిస్తే చాలు బా దొరికిందో అది నేసుడు వేయాల. వేసినాక మర్చిపోతారు కదా మళ్ళీ దాన్ని. అట్లుండదు మళ్ళీ ఇంకోసారి వద్దా? కానీ నాకు ఈ పోరీల షోకు పోవాలన్న. అరే ఏ పోరి చూసినా నాకే చూస్తాను అన్న. పోరీలు కూడా నాకే బాగా మంది చూస్తాను ఈ మధ్య. నిన్ను మొన్న నేను చూసినా, నీ ఫోటో తీసినా, నీది ఫోటో ఇన్స్టాలో పెట్టా నా స్టోరీ. ఫేస్ రివీలా పెట్టావా? సాయన్ వస్తాడు. నువ్వు సాయన్ అన్నాడు. ఎన్ని వేల షాట్లు అంటాడు ఇక. ఎన్ని వేల షాట్లు. అబ్బా టీచర్ బాయ్ మొత్తం మీ హవా నడుతుంది అన్న. సానా యో పార్క్ లో ఒక పోరిని చూసిన అన్న. దాని సరి చేస్తా. అది పోరి మస్తున్నది అన్న. సేమ్ పాలరాయి తీరు క్యూట్. నువ్వు అన్న ఎట్లా అంటే తోపు సూపర్ ఉన్నది అన్న పిల్ల. సరే కానీ పాలరాజు బండలి మావాడు నాటుతాడంటే అన్న ఇంతకుముందు ఆమె వేరేటి ఉంది అన్న. సానా ఆమె ఆల్రెడీ వేరేటోంతో ఒకరితో చాట్ చేస్తాను ఆ పిల్ల. లంజాలు 100 మందితో చేస్తాడు. ఎన్ని వేల చాట్లు, కొన్ని లక్షల చాట్లు ఉంటాయి. ఏ సంఖ్య సరిసంఖ్యన బేస్ సంఖ్యనా? నాది బేస్ సంఖ్య. బేసంఖ్య అయితే నువ్వు ఇంకా బాటే. నువ్వు నాకినామంటే తోపే మరి. కొన్ని వేలై పడ్డాక లక్షలై పడ్డాక కూడా నాకినామంటే హిస్టరీ. సరే కానీ మేము బయటికి వెళ్తాను ఇక. ఏం మీరు తాగుతాను? నన్ను ఒక్కరిని వదిలేసి మీరు తాగుతాను అన్న. రావు తెలుపు రావు. తాగుతారా? కూర్చొనే తాగుతాను ఇప్పుడు. నన్ను ఒక్కరిని వదిలేసి బండ సాయన్న కార్తీక్ అన్న మొత్తం ముగ్గురు తాగుతాను. నన్ను ఒక్కరిని వదిలేసి.